అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారికి ఒక సెపరేట్ ఇమేజ్ ఉంది. జాతీయ స్థాయిలో మంచి ఫోకస్ ఉంది, మంచి ఇమేజ్ ఉంది. అడపాదడపా ప్రతి నెలకోసారి ఆయన్ను నేషనల్ మీడియాలో హైలైట్ చేస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో ఆయన ప్రముఖ వార్తాంశంగా మారుతూనే ఉన్నారు. తన శాఖల్లో ఆయన తీసుకొస్తున్న సంస్కరణలు కావచ్చు, అండ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా పెట్టుబడుల కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం కావచ్చు, దానిలో చాలా వరకు సఫలీకృతం అవ్వడం, దేశంలో వేరే రాష్ట్రానికి రాని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తుండడం, అవి ఆల్రెడీ గ్రౌండింగ్ అవుతుండడం, దాని ఫలితాలు నేరుగా కనిపిస్తుండడం, అండ్ విద్యాశాఖలో గతంలో లేని కొత్త సంస్కరణలు ఇవన్నీ చేపట్టారు. కాబట్టి ఆయన పేరు మారుమోగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ ఆయన్నే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. మీరు చూసారో లేదో, అబ్జర్వ్ చేశారో లేదో, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేది చాలా తక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారిని పెద్దగా అసలు టార్గెట్ చేయట్లా. ఈవెన్ వైసీపీలో కొంతమంది ఈ పేరు నాని గారు లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని కమ్యూనిటీ పరంగా టార్గెట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ మీడియా కానీ ఎక్కువగా లోకేష్ గారినే టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మెగా డిఎస్సి విషయంలో లోకేష్ గారు అయితే ఏకంగా రాజీనామా చేయాలనే డిమాండ్ను వైసీపీ ఎత్తుకుంది. అదేమాత్రం సంబద్ధమైన అండ్ సహేతుకమైన డిమాండ్ అయితే కాదు. అది ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ కాదు. అండ్ అది మెగా డిఎస్సి రాసి ఫెయిల్ అయిన అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ కాదు. అండ్ ఈ రాష్ట్ర నిరుద్యోగ యువత నుంచి వచ్చిన డిమాండ్ కాదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ డిమాండ్. కాబట్టి దానికి విలువ లేకుండా పోయింది. అయితే ఆ డిమాండ్ వచ్చిన తర్వాత లోకేష్ గారిలో మరింత వేగం పెరిగింది. మరింత ట్రాన్స్పరెన్సీ నిరూపించుకునే పనిలో పడ్డారు. మీరు ఒకసారి ఆలోచించండి. దాదాపుగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసి 22 రోజులు అవుతుంది. ఆయన రాజీనామా చేసిన మరుసటి రోజు నుంచి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి, మెగా డిఎస్సిలో జరిగిన అవినీతికి ఆయన తప్పుకోవాలి, బాధ్యత వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మొదలుపెట్టింది. అది జరిగిన 3 రోజుల తర్వాత కర్నూలు కొండారెడ్డి బుర్జ్ దగ్గరకి ఈ మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులందరూ కూడా వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా ఒక పెద్ద ధర్నా, ఒక పెద్ద ఆందోళన చేశారు, నిరసన ప్రదర్శన చేశారు. అది వైసీపీకి కనువిప్పు కలగాలి, కానీ కలగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఈ మెగా డిఎస్సి అభ్యర్థుల పేరిట ఈ వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ ద్వారానే ర్యాలీలు చేశారు. దానికి జన్జీ ర్యాలీ అని పేరు పెట్టారు. అండ్ రిలే నిరాహార దీక్షలు చేశారు. సో అదొక 4 రోజుల హడావిడి తర్వాత మళ్ళీ ఇంకా కొత్త ఆరోపణలు మొదలుపెట్టారు. సో ఈలోగా చంద్రగిరి నియోజకవర్గంలో ఒక పెద్ద ర్యాలీ జరిగింది. దానిలో ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది మెగా డిఎస్సికి వ్యతిరేకంగా, నారా లోకేష్ గారికి వ్యతిరేకంగా. సో అది జరిగిన 3 రోజుల తర్వాత దానికంటే ధీటుగా, దానికంటే ఎక్కువ మంది జనం వచ్చేలాగా మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు, వారి మద్దతుదారులతో కలిపి వాళ్ళు భారీ ర్యాలీ నిర్వహించారు. సో దాంతో వైసీపీకి కనువిప్పు కానీ కలగలేదు. ఆ తర్వాత విజయవాడలో ఒక భారీ ర్యాలీ జరిగింది మొన్న ఆదివారం. వేలాది మంది ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. సో ఇక్కడ లోకేష్ గారిని డిస్టర్బ్ చేస్తుంటే ఉపాధ్యాయులు డిస్టర్బ్ అవుతున్నారు. లోకేష్ గారిని రాజీనామా చేయాలంటే ఆయనకు మద్దతుగా ఉపాధ్యాయులు రోడ్డెక్కుతున్నారు. అంటే ఇక్కడ ఉపాధ్యాయులకు ఎందుకంత కడుపుమంట, వాళ్ళకి ఎందుకంత కోపం వైసీపీ మీద? వాళ్ళు న్యాయబద్ధంగా ఉద్యోగాలు పొందారు, కష్టపడి ఉద్యోగాలు సాధించారు. ఏళ్ల తరబడి చదివి, పుస్తకాలను పట్టుకొని, కుస్తీలు పట్టి చదివి, శిక్షణ తీసుకొని, రేయింబవళ్ళు నిద్రాహారాలు మాని మరీ ఉద్యోగాలు పొందారు. సో ఆ విలువ కూడా కనీసం వారికి ఇవ్వకుండా అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది, డబ్బులకి పోస్టులు అమ్మేసుకున్నారని ఆరోపణలు చేస్తుంటే ఎవరికైనా బాధ ఉంటుందిగా. సో అందుకు ఇప్పుడు లోకేష్ గారికి మద్దతుగా ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కుతున్నారు ఒకవైపు. మరోవైపు ఎప్పుడైతే ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కడం మొదలుపెట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు పస తగ్గిపోయింది. సాధారణ జనం వైసీపీ ఆరోపణలను పట్టించుకోవడం మానేశారు. సో వైసీపీ చేసిన ర్యాలీలకు ధీటుగా ఉపాధ్యాయులు చేశారనమాట. అంటే
ఓవరాల్‌గా మెగా డిఎస్సి మీద వైసీపీ చేస్తున్న ఆరోపణలు సామాన్యులకు చేరువవ్వలేదు. సామాన్యులు పట్టించుకోలేదు. రాజకీయంగా వైసీపీ నష్టపోయింది. వారు తీసుకున్న గోతిలో వారే పడేంత వరకు వెళ్ళింది. సో, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైతే బాగుండేది. ఏదో లోకేష్ గారి మీద బురద జల్లాలి, లేదా మెగా డిఎస్సి ప్రక్రియ మీద బురద జల్లాలి, వాళ్ళు చేయలేనిది వీళ్ళు చేశారు కాబట్టి దీన్నేదో తప్పు పట్టాలి అని చేస్తున్నారు తప్ప, రాజకీయంగా దీన్ని చూసి చేస్తున్నారు తప్ప, నిజంగా వైసీపీ చేస్తున్న గొడవలో అసలు అర్థమే లేదు. నిన్న అసెంబ్లీలో అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు మళ్ళీ.